చౌటపల్లి గ్రామంలో పర్యటన జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలందరూ మాకు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో వేసిన సిమెంట్ రోడ్లు తప్పితే ఇంకా ఒక అభివృద్ధి కానీ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన విషయం కానీ అసలు ఇక్కడ అంటూ లేకుండా పోయింది. గ్రామం మొత్తం ప్రజలందరూ ఏకకంఠంతో ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ మురికాలవలు లేవు, అంతా ఇళ్ల ముందే పారుతా ఉంది. చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. డ్రైనేజీని తప్పకుండా మాకు చేసి పెట్టమని చెప్పేసి అది ఒకటి అడుగుతా ఉన్నారు. గ్రామస్తులందరికీ నేను చెప్పాను, తప్పకుండా అందరికీ డ్రైనేజ్ ఫెసిలిటీ వచ్చేటట్లుగా ప్రతి ఇంటికి వచ్చేటట్లుగా తయారు చేస్తామని. అలాగే ఈ గుడి కూడా చాలా రోజుల నుంచి ఇలాగే మైక్ సెట్ అడిగారు, దాన్ని కూడా వెంటనే అరేంజ్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో పడుతున్న బాధలు వివరిస్తా ఉన్నారు. ఎన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ అభివృద్ధి లేకుండా 5 ఏళ్ళు వెనకెళ్ళిపోయాం. మాకు అసలు గత 5 ఏళ్ళుగా అయితే కనుక అసలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఉద్యోగాలు లేవు. ఎంతో మంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10th ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఖాళీగానే ఉండటం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ చూస్తే నాకే చాలా బాధ వేస్తుంది. ఇంత దారుణంగా అసలు ఎందుకు ఉండాలి? ఉద్యోగాల కోసం ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు పడాలి అనేది. ఇక్కడ కొంతమంది నేను చేసిన జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కొంతమందికి చాలా ఆనందం వేసింది. ఇంకా మరిన్ని ఉద్యోగాలు తేవాల్సిన అవసరం ఉంది. గుడివాడ మార్పు చెందాలి అంటే ప్రజలు వారి కష్టాలు తెచ్చుకునే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి. ఇది నా స్థిరాభిప్రాయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే క్రమంలో ఏదో ఉద్యోగాలు చేయాలి, లేదంటే ఇక్కడున్న ఆడపిల్లలందరూ ఏదో ఒకటి పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు, కానీ పని ఏం చేయాలో తెలియకుండా కూర్చున్నారు. బాబు గారు చెప్పినట్లుగా ఇంట్లో చేయగలిగే పనులే అందరికీ వచ్చేటట్లుగా కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని చేస్తా ఉన్నాం. అలాంటి సక్సెస్ అయితే మీ గ్రామానికి కూడా సేవలను విస్తరించి అందరూ బాగుపడేట్టుగా చేయటం నా ముఖ్య ఉద్దేశం. మీరందరూ రెడీగా ఉండమ్మా. మీ అందరితో నేను కలిసి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బాగా బతికేటట్లు మొత్తం 5 ఏళ్లలో మీ ఆదాయం, ఇంటి ఆదాయం రెట్టింపు అయ్యేట్టుగా చేయటం నా ప్రధానమైన ధ్యేయం. అది తప్పకుండా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఈ రోజున గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వచ్చిన గుడివాడ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము గారికి, అట్లాగే చౌటపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే మీ చౌటపల్లి గ్రామంకు కనీసం ఒక 100 మీటర్ల సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలలో ఈ పంచాయతీ ఏర్పడిన తర్వాత. అట్లాగే చూస్తుంటే గ్రామీణ ప్రాంతంలో యువతలు కానీ విద్యావంతులు 3 మంది చదువుకున్నారు. కనీసం ఎవరికి కూడా ఒక్క ఉద్యోగ అవకాశాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క పరిశ్రమలు కానీ ఒక పెట్టుబడులు కానీ రాష్ట్రంలో లేవు. మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి. అట్లాగే గురువారం నుంచి కూడా ఎన్నికల రాము గారిని మనం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా చేసి పంపించాలని కోరుకుంటూ, అట్లాగే రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళకి కనీసం మన రాష్ట్ర రాజధాని కానీ ఒక పోలవరం కానీ ఏమీ లేకుండా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలు తరలిపోతున్నాయి. అట్లాగే మన భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ చెబుతున్నారు 2,57,000 కోట్లు పంపిణీ చేశారు పేదలకి. 5-6 లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షలు పెంచారు. రాష్ట్ర అభివృద్ధి ఏమవుద్ది? రాష్ట్రం బాగుంటే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకుండా యువత అంతా మద్యానికి బానిసలయ్యి అనేక అసాంఘిక కార్యక్రమాలు ఎదుగుతున్నారు. ఖచ్చితంగా అధికారం రావాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొన్న కూడా బాబు గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రతి వాళ్ళకి కూడా 4 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అట్లాగే ప్రతి మహిళలకు కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారు. అంటే సంవత్సరానికి ప్రతి మహిళలకు కూడా 18,000 రూపాయలు ఇస్తారు. అట్లాగే ఈ ప్రభుత్వం అమ్మఒడి ఒకరికే ఇస్తుంది. రేపు బాబు గారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా అమ్మఒడి వచ్చేదని తెలియపరుచుకుంటూ, అట్లాగే మనం గతంలో చూసాం ఈ చౌటపల్లి గ్రామంలో ఈ సిమెంట్ రోడ్లు అన్ని వేసింది కూడా మన ప్రభుత్వంలోనే. ఈ 4.5 సంవత్సరాల్లో ఏదన్నా అభివృద్ధి చెందిందా మీరు కూడా ఆలోచించుకోవాలి. అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా 2024 చంద్రబాబు నాయుడు అధికారం రావాలి. అట్లాగే గుడివాడ నుంచి కూడా ఇప్పుడు 4 పర్యాలు గెలిపించాం. ఎప్పుడు కూడా మీ గ్రామానికి ఒక రోజు కూడా గుడివాడ స్థానిక శాసనసభ్యులు వచ్చింది దాఖలాలు లేవు. మొన్న తుఫాను వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు కూడా ఎన్నికల రాము గారు కొక్లైన్ పంపించి సొంతంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఈ సంవత్సరం నుంచి అనేక మంది పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే మనం కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనగల రాము గారిని అత్యధిక మీటర్ విజయార్థులు గెలిపిస్తారని కోరుకుంటూ, అట్లాగే సోటపల్లి గ్రామంలో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావాలి. అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయండి. రాము గారు ఖచ్చితంగా గెలిపించి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇద్దామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాము గారిని గెలిపించుకుని మంచి పథకాలు తెచ్చుకుని మన ఊరి భవిష్యత్తుని బాగు చేసుకుందాం. జాబులు లేని వాళ్ళకి మన యనగల రాము గారు జాబులు ఇచ్చి మనందరినీ ఆచరించి మన కోరికలు తీరుతున్నాడు. కావున మన యనగల రాము గారు అత్యధిక మెజార్టీతో గెలిపించి మనందరం కాడ ఆయన సహకరించి మన ఓట్లు వేయాల్సింది కోరుతున్నాను. 24 సంవత్సరాలు చేసాడు కొడాలని. మన గుడివాడ మండలం కృష్ణా జిల్లాలో ఏమీ కాడ సెంటు నేల కాడ రోడ్డు పోసిన పాపం లేదు. అట్లాంటి దుర్మార్గుని గెలిపించడం కంటే మన యనగల రాము గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గుడివాడకి కింగులాగా ఒక సింహం గుడివాడకు దిగిందని చెప్పి కొడాల నాని ఇక యనగల రాము గారు గుడివాడకు దిగారు. ఇక నీకు దమ్ముంటే నువ్వేమైనా చూసుకుంటే ధైర్యంగా రా, ఎదుర్కొందాం. ఇన్నాళ్ళు పరానాని గారు దేవుడని గెలిపించాము. గెలిపిస్తే ఎటు గెలిస్తే అటు దొంగలాగా దూరేసేసాడు. ఇప్పుడు రాము గారు గెలిపించాలి. మనందరం కలిసి రాము గారు మన మెజార్టీ తెప్పించాలి. బాగు చేస్తాడు, అన్ని బాగు చేస్తాడు. మరి నాయంటే ఇతరులకి ముసలికి రూపాయి దారిపోతాడు. రాబోయే రోజులు ఆయన గెలిపించాల్సిందే ఈసారి. రాము గారిని దేనికి లేబర్ గురించి సైకిల్కే కొట్టాలి. అది సైకిల్కే కొట్టాలి. నేను సైకిలే, ఎప్పుడు సైకిలే. నేను ఎవడు చేశారండి? గెలిచాడు. ఎవరైనా గెలుతాడేమో వాళ్ళు దూరేసేస్తాడు. ఈడికి వెళ్తే ఈళ్ళ దూరతాడు. ఏం గెలుతాడు?